నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గ పరిధిలోని దానగూడెం దళితులపై జరిగిన దాడి కొద్ది రోజులుగా రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. మరి కైక్లూరు జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వం కలిగిన ఎలాంటి పదవులు లేని వ్యక్తి, కేవలం క్రియాశీలక సభ్యుడిగా ఉన్న కొల్లి వరప్రసాద్ అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు దళితులతో గొడవ పడటం, దళితులపైన విచక్షణారహితంగా దాడి చేయటం, వీటిపైన పోలీసులు ఎంక్వైరీ చేయటం, ఈ విచారణలో ఎవరెవరు అనేది ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేసే పనిలో పోలీస్ యంత్రాంగం ఉంది. మరి దీనిపైన కైక్లూరు జనసేన పార్టీకి సంబంధించిన కీలక నాయకులందరూ కూడా సమావేశమయ్యారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. 2019 నుండి 2024 వరకు కైక్లూరులో డిఎన్ఆర్ కుటుంబం, డిఎన్ఆర్ ఎమ్మెల్యేగా అనేక దందాగిరిలు, అనేక రౌడీజాలు, ఎంతోమందిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన చరిత్ర డిఎన్ఆర్ది. అలాంటి డిఎన్ఆర్ ఇవాళ జనసేన పార్టీ నాయకులను పట్టుకుని జనసేన పార్టీని, అదేవిధంగా కూటమి ఎమ్మెల్యే పైన అవాకులు చవాకులు పేలుతున్నారు. ఈ అవాకులు చవాకులకి గుణపాఠం చెబుతాం, వెనకాడం అని చెప్పని కూడా జనసేన పార్టీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. కైక్లూరులో ఇప్పుడు కూడా అన్ని కులాలు కలిసిమెలిసి కుటుంబ నేపథ్యం, అందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండే నైజం కైక్లూరు. మరొక చిన్న ఘటన, సెప్టెంబర్ 5 జరిగిన ఘటన ఈవేళ పెద్దదిగా అయింది. మరి దళితులు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళపైన దాడి జరిగిన తీరు, వాళ్ళు ఇంకా కోపం చల్లారలేని పరిస్థితులు ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం. అయితే దళితులపై కైక్లూరులో ఎలాంటి దాడి జరిగింది, దాడికి మూల విరాట్లు ఎవరు, దీంట్లో కీలక వ్యక్తులు ఎవరు అనేది ఒక్క వ్యక్తి వల్ల ఎంటైర్ జనసేన పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా కూడా ఇవాళ రాష్ట్రం అంతా కూడా కైక్లూరు మీద దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్తు వెంటనే ఆ టీం అంతా కూడా స్పందించి కైక్లూరులో జనసేన పార్టీలో ఎవరు తప్పు చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు, ఎవరు కూడా కులాలు మతాల మధ్య చిచ్చు లేపేలా వ్యవహరించవద్దు అనేది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా హితబోధ చేశారు పార్టీ శ్రేణులకి. మరి జనసేన పార్టీ నాయకులు కైక్లూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా కీలకమైన అంశాలు చెప్పారు. ఎవరో కొల్లి వరప్రసాద్ ఒక కార్యకర్త, అందరితో పాటు కార్యకర్త, అలాంటి వ్యక్తి చేసిన దాడిలోనో లేకపోతే అతను అనుచరులు చేసిన దాడిలోనో ఎంటైర్ జనసేన పార్టీకి అంటకట్టడం కరెక్ట్ కాదనేది వాళ్ళ అభిప్రాయంగా చెప్పారు. ఖచ్చితంగా 100% కరెక్ట్. కొల్లి వరప్రసాద్ అనే వ్యక్తికి ఎలాంటి రాజకీయ పదవి లేదు జనసేన పార్టీలో. అతను అందరిలాగా ఒక సామాన్య క్రియాశీలక సభ్యత్వం కలిగిన కార్యకర్త. మరి కైక్లూరు నియోజకవర్గంలో మరి విఘ్నులు, మరి జనసేన పార్టీ కోసం, జనసేన కోసం నిరంతరం పనిచేసే సీనియర్ నాయకులు, కేడర్ అంతా కూడా చాలా బలంగా ఉన్నారు కైక్లూరులో. మరి అలాంటి కైక్లూరు ఇలాంటి నాయకులందరూ కూడా బలంగా ఉన్న కైక్లూరు నియోజకవర్గంలో ఒక క్రియాశీలక కార్యకర్త చేయటం వల్ల లేదా చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఎంటైర్ జనసేన పార్టీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి కైక్లూరులో ఏర్పడిన దృష్ట్యా ఆలస్యం అయినా సరే కైక్లూరు జనసేన పార్టీ నాయకులు ఇప్పటికైనా వెంటనే ఎప్పుడో స్పందించాలి. యాక్చువల్గా 5వ తారీఖున నిమజ్జనంలో అటు కాపు సామాజిక వర్గం, ఇటు దళితుల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణానికి ఆ నెక్స్ట్ డేనో 6నో 7నో 8నో లేకపోతే 9నో కైక్లూరు జనసేన పార్టీ నాయకులు స్పందించి ఇప్పుడు ఏవైతే చెప్పారో చెప్తే ఆ పార్టీ ఇమేజ్ ఇంకా పెరిగేది. ఒక వ్యక్తి వల్ల జనసేన పార్టీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పి కొద్ది ఆలస్యంగా గుర్తించిన పార్టీ నేతలందరూ కూడా ఇప్పటికైనా మూకుమ్మడిగా ఒక వేదిక మీదకి వచ్చి కైక్లూరు జనసేన పార్టీ నాయకులు చాలా ఉన్నది ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ విధి విధానాలు చెప్పారు, పార్టీ కులాలకు అతీతంగా పనిచేస్తుంది జనసేన పార్టీ అని చెప్పారు. ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకత్వాన్ని కైక్లూరులో అభినందించాలి. ఎందుకంటే పార్టీకి ఒక వ్యక్తి వల్ల డ్యామేజ్ అయితే పార్టీ అధిష్టానం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు, ఏ పార్టీ అయినా సరే. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. కైక్లూరు దానగూడెం వెళ్ళి జనసేన పార్టీ నాయకులు వెళ్ళి
పరామర్శించమన్నారు, జరిగిన రిపోర్ట్ ఇవ్వమన్నారు, ఏం జరిగిందనేది. మరి వాళ్ళ కైకలూరు జనసేన పార్టీ నాయకులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడటం కూడా ఆ పార్టీకి చాలా మంచి జరిగినట్టుగా లెక్క. ఒక వ్యక్తి వల్ల పార్టీ డ్యామేజ్ అవడం అనేది గత ఆలస్యంగా గుర్తించిన నాయకత్వం వెంటనే స్పందించడం. మరి వీళ్ళ కైకలూరులో డిఎన్ఆర్ 5 ఏళ్లలో చేసిన అరాచకాలను కూడా చాలా స్పష్టంగా చెప్పగలిగిన నాయకత్వం కైకలూరులో ఉందనేది ఇప్పుడు స్పష్టమవుతుంది. కేవలం దానగూడెం దళితుల విషయంలో డిఎన్ఆర్ కుల రాజకీయం, కుట్ర రాజకీయాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఈ కైకలూరు నియోజకవర్గంలో రౌడీయిజాన్ని, అసాంఘిక అరాజక కార్యక్రమాలను స్టార్ట్ చేసిందే డిఎన్ఆర్ 5 ఏళ్ల కాలంలో అనేది జనసేన పార్టీ నాయకులు చెప్పకనే చెప్పారు. చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు డిఎన్ఆర్కి. సౌమ్యుడు పెద్ద మనిషి కైకలూరు ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారి పైన ఒక్క మాట అన్నా కూడా ఊరుకునేది లేదని చెప్పి జన సైనికులు చెప్పారు. వాస్తవంగా కామినేని శ్రీనివాస్ గారు పెద్ద మనిషి, వివాదాలకు అతీతుడు, చేతనైనంత వరకు సర్దుబాటు ధోరణికి వెళ్ళే మనస్తత్వం కలిగిన శాసనసభ్యులు. వివాదాలంటేనే చాలా దూరంగా ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తి. మరి వాళ్ళ కైకలూరులో జరగరాని ఘటన జరిగినప్పుడు దాన్ని సర్దుబాటు చేసే పనిలో ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఎమ్మెల్యేగా తన వంతు పాత్ర తను పోషిస్తున్న కైకలూరు ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు మరి ఈ దళిత వాడలో దళితులపై జరిగిన దాడి విషయంలో కూడా మరి చాలా ముక్కుచోటుగా ఉన్నది ఉన్నట్టుగానే చాలా స్పష్టంగా మాట్లాడగలిగారు. పోలీసు అధికారులకు చెప్పగలిగారు, కేసులు కట్టించారు. మరి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నా కొల్లి వరప్రసాద్ విషయంలో కూడా కామినేని శ్రీనివాస్ గారు మరి ఉన్నది ఉన్నట్టుగానే వ్యవహరించే మనిషిగా పేరున్న కామినేని గారు వెంటనే మరి కొల్లి వరప్రసాద్ పాత్ర ఎంతవరకు ఉంది, కొల్లి వరప్రసాద్ పాత్ర పైన దళితులందరూ ఏకాభిప్రాయంతో మాట్లాడుతున్న తీరు పైన మరి దానిపైన కూడా పూర్తిగా స్పందించి పోలీసు ఉన్నతాధికారులకి ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా ఎవరైతే ఈ దళితులపైన దాడికి దీంట్లో కీలక వ్యక్తులు ఉన్నారో లేకపోతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కైకలూరు ఎమ్మెల్యే గారు కామినేని గారు చెబితే బాగుంటుందనేది మరి అక్కడ ఉన్న స్థానిక ప్రజానాయకులు చెప్తున్నారు, దళిత వర్గాలు చెప్తున్నాయి. మరి వాళ్ళ జనసేన పార్టీ నాయకులు చాలా పద్ధతిగా ఉన్నది ఉన్నట్టుగా చక్కగా మాట్లాడే తీరు ఖచ్చితంగా వాళ్ళని జన సైనికుల్ని కైకలూరు పార్టీ కేడర్ని అందరూ కూడా అభినందించాల్సిన సందర్భమే. నాయకులు చాలామంది నాయకులు మాట్లాడారు. ఆ మాట్లాడిందంతా కూడా నేను విన్నాను, ఇప్పుడు స్వయంగా విన్నాను. అవన్నీ కూడా ప్రతి వీడియో విన్నాను, ప్రతి నాయకుడు వాయిస్ విన్నాను. చాలా స్పష్టంగా మాట్లాడగలిగారు. మరి 2019 ముందు డిఎన్ఆర్ గారిని సర్పంచ్ నుండి ఇప్పుడు ఎమ్మెల్యేగా తీసుకురావడానికి కారకులు ఎవరు? మరి ఇలా ఎంతో కష్టపడి పనిచేస్తే డిఎన్ఆర్ గారు ఇప్పుడు వీళ్ళపైన ఇప్పుడు ఎవరైతే జనసేన పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళపైన కేసులు కట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు కోట్ చేశారు. మరి గతంలో 5 ఏళ్లలో కైకలూరు నియోజకవర్గం అంటేనే అనేక వర్గాలు భయపడే పరిస్థితి, రౌడీయిజం, చాలామంది మీద రౌడీ షీటు, ఇలా రకరకాల కోణాల్లో ఇబ్బంది పెట్టిన డిఎన్ఆర్ అదుపులో ఉండాలి. లేదంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో చాలా స్ట్రాంగ్గా జనసేన పార్టీ కూటమి కైకలూరులో డిఎన్ఆర్ని వైఎస్ఆర్సీపీని ఎదుర్కొంటుంది. డిఎన్ఆర్ చేసిన తప్పులన్నీ కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి జనసేన పార్టీ నాయకులు చెప్పారు. మరి జనసేన పార్టీ నాయకులు కాస్త ముందు స్పందించి ఇదే సహృదయ వాతావరణంలో మాట్లాడితే బాగుండేది. ప్రజానికానికి ఆ పార్టీ పట్ల కైకలూరులో కొంత డ్యామేజ్ని తగ్గించగలిగి ఉండేవారు. కానీ మరి కొంత డ్యామేజ్ అయితే ఏర్పడింది. కానీ మరి ఇప్పటికైనా జనసేన పార్టీ నాయకులు స్పందించిన తీరు, మరి ఒక కార్యకర్త కొల్లి వరప్రసాద్ అనే వ్యక్తి ఒక కార్యకర్త వల్ల పార్టీ ఇబ్బందుల్లో ఉండడమో లేకపోతే పార్టీ డ్యామేజ్ అవడమో ఇట్లాంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పిన తీరే ఖచ్చితంగా ఎవరైతే జన సైనికులు జనసేన పార్టీ నాయకులు కైకలూరు లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ పైన పడుతున్న చెడ్డ పేరుని తొలగించే ప్రయత్నం చేయడంలో తప్పు కాదు. అది నిజాయితీతో కూడిన నిర్ణయంగా భావించాలి. ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు మరి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు మాట్లాడిన తీరు చాలా స్పష్టంగా క్లారిటీగా
ప్రతిపక్ష పార్టీ అంటే మరి సహజంగా తప్పులున్నాయా ఒప్పులున్నాయా అనేది అవతలే పార్టీ పైన మాట్లాడతాం అనేది సహజంగా ఏ పార్టీ అయినా మాట్లాడతారు. అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కూడా డిఎన్ఆర్ పైన వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమేం చేసినా అవన్నీ కూడా మాట్లాడారు. అది తప్పు కాదు, అది ఖచ్చితంగా వాళ్ళ స్వేచ్ఛ అది. మరి ఆ రోజు ఐదేళ్లలో కైకలూరులో డిఎన్ఆర్ అరాచకాలు అలాగే ఉండుండేమో బహుశా. మరి దానికి బాధితులు మేమని చెప్పి వాళ్ళని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవి మన ఆధారాలుగానే చూడాలి, వాళ్ళు చెప్పే ఆవేదన అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు కులాలకి మతాలకు అతీతంగా వ్యవహరించే జనసేన పార్టీకి కులాల మధ్య శిక్ష పెట్టే ప్రయత్నాలని డిఎన్ఆర్ చేస్తున్నారు. డిఎన్ఆర్ మానుకో, ఇలాంటి కుట్ర రాజకీయాలు కుల రాజకీయాలు మానుకోవాలని చెప్పి జనసేన పార్టీ నాయకులు హితవు పలికారు. మరి దీంట్లో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా కీలకంగా మాట్లాడారు నాయకులందరూ కూడా. మరి కైకలూరు జనసేన పార్టీ నాయకులు ఏం మాట్లాడారు, ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు అనర్గళంగా మాట్లాడగలిగారు. మరి క్రియాశీలక కార్యకర్త వల్ల పార్టీ డ్యామేజ్ కాకూడదు, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకుంటే పోలీసు విచారణలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని కూడా సమర్థించారు జనసేన పార్టీ నాయకులు కైకలూరులో. ఖచ్చితంగా ఇది శుభ పరిణామం. ఖచ్చితంగా ఇది ఇప్పటికైనా జనసేన పార్టీ నాయకులు ఎవరైతే దానగూడెం దళితులు ఉన్నారో అక్కడ ఉన్న పెద్దలు మీరందరూ కూడా కూర్చుని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి జరిగిన ఘటనకి కొంత ఒకరికొకరు సర్దుబాటు చేసుకుని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా చేసుకుంటే బాగుంటుంది. వేరే వాళ్ళు లేకపోతే వేరే పార్టీలు వచ్చి వాళ్ళకి జోక్యం చేసుకుని రాజకీయాలు చేసే అవకాశం ఇవ్వకుండా మరి గత 4-5 రోజుల క్రితం జనసేన పార్టీ నాయకులు చేస్తుంటే బాగుండేది. ఇప్పటికైనా సరే ఆలస్యమైనా సరే ముందుకొచ్చారు. మరి ఇప్పటికైనా కైకలూరులో ఎప్పుడు రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం, కృష్ణా జిల్లా రాజకీయాల్లో కైకలూరు చాలా కీలకమైన నియోజకవర్గం, సంచలనాత్మక నియోజకవర్గం. రాజకీయాలు ఎంతమంది ఉద్దండులు ఆ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కైకలూరు. మరి ఒక చిన్న ఘటన వల్ల ఒక చిన్న కార్యకర్త అతని వల్లే ఇవాళంతా ఇంత డ్యామేజ్ ఏర్పడి ఆ డ్యామేజీ ఆ పార్టీ జనసేన మీద పడింది. అదేవిధంగా కాపు సామాజిక వర్గం మీద కూడా ఇంత డ్యామేజ్ పడినప్పుడు ఆ పార్టీ అధిష్టానం స్పందించడం, జనసేన పార్టీ కైకలూరు నాయకులు కూడా వెంటనే స్పందించడం, ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం, ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా వివరాలు చెప్పడం కూడా ఇది ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో కైకలూరులో కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలనేది ఇప్పుడు జన సైనికులు చెప్పిన తీరును బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు మీరు స్పష్టంగా మీరే వినండి. చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఈ నెల 5వ తారీఖున ఒక దుస్సంఘటన జరిగింది. కైకలూరు చరిత్రలో జరగకూడనటువంటి సంఘటన ఈ నెల 5న జరిగింది. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా మన రూలింగ్లో ఉన్నటువంటి మన కైకలూరు ఎమ్మెల్యే అయినటువంటి కామినేని శ్రీనివాస్ గారిని టార్గెట్ చేస్తూ గత ఎమ్మెల్యేగా చేసి ప్రజల యొక్క తిరస్కారానికి గురైపోయి ఆ యొక్క అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలియనటువంటి ఒక నాయకులు మన ఎమ్మెల్యే గారి మీద ఏలెత్తి చూపుతున్నారు. మీకు ముఖ్య విషయం ఒకటి చెప్తానండి. కామినేని శ్రీనివాస్ గారు అసలు రాజకీయ నాయకుడే కాదు, ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. రైతు కుటుంబం నుంచి వచ్చినా కానీ డాక్టరేట్ చదువుకున్నటువంటి ఉన్నతమైనటువంటి విద్యావేత్త. అతను ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా చూస్తారు. ఎవరైనా సరే అమ్మ, అయ్యా, బాబు అంటారే తప్ప అసలు ఇంకొక మాట, ఎలాంటి మాట కూడా తన నోటంట రాదు. అసభ్యకరమైనటువంటి పదం కూడా ఆ శ్రీనివాస్ గారి నోటంట రాదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితి తెలుసుకొని ఆ రోజు ఉదయమే ఇక్కడ జనసేన పార్టీ మండలాధ్యక్షుడిగా నేను సార్కి ఫోన్ చేయడం అయింది. నాగబాబు, నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది, నోటంట మాట్లాడలేదు, చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగింది, నేను తర్వాత మాట్లాడతానని చెప్పి తన యొక్క బాధనే వెలగక్కడం జరిగింది. ఆ విషయం తర్వాత మా జిల్లా అధ్యక్షుల వారికి తీసుకెళ్ళాం. ఆయన వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని ఏలూరు తీసుకెళ్లి ఏలూరు ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. అది అక్కడికి అయిపోయింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ కూడా 19 నుంచి 24 వరకే ఇసిగిపోయి రక్షణ లేక
ఎక్కడో హ్యాపీగా 78 సంవత్సరాల యొక్క ఒక వృద్ధుడు హ్యాపీగా కుటుంబంతో గడుపుతూ ఉంటే మీరు రాకపోతే ఈ కైకలూరులో మాకు రక్షణ లేదు, మీరు రాకపోతే ఈ కైకలూరు మాకు అభివృద్ధి లేదు, మీరు రాకపోతే మా కైకలూరు పిల్లల భవిష్యత్తు లేదు అని చెప్పి 4, 5, 6 నెలలు ఆయన కోసం ఘోరంగా తపస్సు చేసినట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త, వైసీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరు పార్టీ సభ్యులు కూడా ఆయన రమ్మని వేడుకుంటే కానీ ఈ వయసులో నాకు అవసరమా అని చెప్పంటూ వచ్చారు. జగన్ గారికి వచ్చిందంట మెజార్టీ. ఈ కైకలూరు చరిత్రలో అటువంటి మెజార్టీ భవిష్యత్తులో మనం చూడమని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను వెల్లబుస్తున్న నా అభిప్రాయాన్ని. అంత భారీ మెజార్టీ తోటి నువ్వు అంత నిజాయితీగా ప్రజలందరూ కూడా ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఎలాంటి ఇంత కూడా రిమార్క్ అనేటువంటిది ఆయన జీవితంలో లేదు. కానీ దోలం నాగేశ్వరరావు గారు మాట్లాడేటువంటి మాటలు ఆ వయసుకి ఆ హోదాకి తగవని చెప్పని మేము ఇప్పుడు అభిప్రాయం చెప్తున్నాం. ఇంకో ముఖ్య విషయం, ఈ కైకలూరుకి ఆయన డ్రైనేజీలు తవ్విస్తున్నారు, సొంత డబ్బులతోటి పంటలు కొనుక్కున్నారు, కాలువలు తవ్విస్తున్నారు. గత ప్రభుత్వంలో రోడ్లే పరిస్థితుల్లో ఉన్నాయి. మీ అందరూ కూడా గమనించి మీ యొక్క అభిప్రాయాన్ని వెల్లబించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ రోడ్లు కానీ, రైతులకి, మా చేపల రైతులకి డ్రైనేజీలు కానీ, పంట కాలువలు కానీ, శివారు గ్రామాల్లో తాగునీళ్లు కానీ, అన్ని రకాలుగా కూడా అన్ని సౌకర్యాలు కూడా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఇవాళ కైకలూరు ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, శ్రీనివాస్ గారికి చిన్న పిల్లడి మనస్తత్వం. 5-4 సంవత్సరాల పిల్లడు ఎంత ఇదిగా ఉంటారో, ఎలాంటి కళ్ళ కప్పడం లేనట్టుగా అలాంటి మంచి మనస్తత్వం. ఆయన ఒక చెట్టు లాంటి వాడు. ఆ చెట్టున మనం మామిడికాయలు అయితే మామిడికాయలు కోసుకోవచ్చు, మామూలుగా నారింజకాయలు అయితే నారింజకాయలు కోసుకోవచ్చు. అలాగా ఆయన నుంచి మనం ఏదైతే కావాలనుకుంటామో అది మనం తీసుకోవచ్చు. కానీ దానికంటే ముందల మనలో నిజాయితీ అనేది ఆయన చూస్తారు. మనలో నిజాయితీ ఉంటే ఆయన మనకి చిన్నపిల్లలతో సమానం. మనకి దాంట్లో 100% పర్ఫెక్ట్ అయితే ఆ చేయడానికి ఏ పని అయినా కానీ ఆయన ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉంటారు. ఆయన కైకలూరుకి ఒక ఎసెట్, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కైకలూరు అంటలో ఎలాంటి సందేహం లేదు. మహాత్మా గాంధీ భారతదేశానికి మహాత్ముడైతే ఈ కైకలూరు గడ్డ ఉన్నంత వరకు కూడా మనకి ఇక్కడ మహాత్ములాగా ఆయన వెలుగొందుతాడంటలో సందేహం లేదు. 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు. 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అలాగే 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి మన కైకలూరుని అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పడంలో నా జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా ఎలాంటి సందేహం లేదు. ఈయన ప్రతి ఒక్కరిని కూడా చిన్నపిల్లడు అవనివ్వండి, పెద్దోళ్ళు అవనివ్వండి, కొంతమంది ఈ రాజకీయం మన ఎలక్షన్ టైంలో డిఎన్ఆర్ గారు కానీ, డిఎన్ఆర్ గారి తనయులు కానీ ఏకవచనంతో నీ చదువు ఏంటి, నువ్వేంటి అని చెప్పి ఏకవచనంతో మాట్లాడారు. ఈయన అందరినీ కూడా వినయ్ గారు, దోలం నాగేశ్వరరావు గారు, పలానా సో అని చెప్పని గారితో ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పెక్ట్గా మాట్లాడేటువంటి వ్యక్తి, నిజాయితీ గల నాయకుడు. దళిత సోదరుల్ని దారుణంగా జరిగింది. అది జరగరానటువంటి సంఘటన, కానీ ఆ సంఘటన జరిగిపోయింది. మాకు కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పేరా రమేష్ అని ఒక దళిత వ్యక్తి ఆయన చనిపోయాడు. ఈయనకి శ్రీనివాస్ గారికి తెలియగానే అమ్మ వెళ్దాము, చాలా బాగా చేశాడు, చాలా మంచి వ్యక్తి, ఎలక్షన్ ఉంది, వస్తూ ఉంటే పోతూ ఉంటే ఆ వ్యక్తిని మనం ఆదుకోవాలని చెప్పని ఒటావుటి నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు. ఆ పిల్లలను ఓదార్చారు, ఆ కుటుంబాన్ని హక్కు చేసుకున్నారు. కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనం చేయాలి, నైతిక బాధ్యత మనది అని చెప్పని అందరి దగ్గర మా అందరికీ చెప్పి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి వ్యక్తి కామినేని శ్రీనివాస్ గారు. అది దళితుడా లేకపోతే కమ్మ, కాప, వడ్డీ అనేటువంటి పట్టించుకోరు. ఇక మొన్న 5 జరిగినటువంటి వినాయక చవితి నిమజ్జనం రోజున జరిగినటువంటి సంఘటన ఈ కైకలూరు ప్రజలు యావత్తు కూడా ఖర్చు వేసేసింది. దాన్ని కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు కొంతమందిని అరెస్ట్ అవ్వడం జరిగిపోయింది. ఇంకా ఒక్కళ్ళో ఇద్దరు పరారులో ఉన్నారని చెప్పని ఆ పరారైన వాళ్ళు ఒక వ్యక్తిని ఈయన ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పని చాలామంది అనుకుంటారు. కానీ అవినీతి ఏ పరిస్థితుల్లో ఉన్నా, అవినీతి ఎవరు చేసినా
అవినీతి అనేటువంటిది సొంత నా కొడుకుని చేసినా సరే, నా కొత్తరత్నం చేసినా సరే నేను పోలీసులు అరెస్ట్ చేయమని చెప్తానని చెప్పని శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఈ అన్ని విషయాలు కూడా ఇప్పుడు అక్కడ సంఘటన జరిగినటువంటి కుర్రోళ్ళందరూ కూడా చిన్న చిన్న కుర్రోళ్ళు 21, 23, 24. దాంట్లో మా జనసేనకు సంబంధించి నాయకుడిని అని చెప్పు తిరుగుతున్నటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారని చెప్పి తెలిసింది. కానీ ఆ వ్యక్తులకి క్రియాశీలక సభ్యత్వం తప్పితే ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో ఎలాంటి పదవి లేదని చెప్పి నేను మీకు చెప్తున్నాను. తను చేసింది తప్పు అయితే పార్టీ పరంగా ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని చెప్పని ఈ పత్రికా ముఖంగా నేను మీకు తెలియజేసుకోవడంలో ఎలాంటి భయం లేదు. ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. కైకలూరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కైకలూరు అంటే ఒక ప్రశాంతత, కైకలూరు అంటే ఇది ఒక విద్యావేత్త, కైకలూరు అంటే ఇది ఒక విద్యా చదువులో వాడగా ప్రసిద్ధి. అలాంటి పరిస్థితిని 1924 మధ్య ఎలా దిగజారు చేశారు. ఇక్కడ జరగనటువంటి ఘోరం ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రజలు ప్రేమ అభిమానం పొందినటువంటి మా ఎమ్మెల్యే గారు ఎలాంటి వివక్షత చూపరని చెప్పని, మనకి ఇక్కడ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రొటెక్షన్ రక్షణ ఇస్తారని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి గత 5వ తారీఖున జరిగినటువంటి మరి దానుగూడెం సంబంధించిన ప్రజలకు మరి కైకలూరులో కొంతమంది జరిగిన గొడవని, అది జనసేన పార్టీ గొడవ కింద మరి మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు మరి సోషల్ మీడియాలో కొంతమందిని ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి దాన్ని పనిగట్టుకుని రెచ్చగొట్టే కార్యక్రమం చేపడుతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు జనసేన పార్టీ 4 మండలాల అధ్యక్షులు మరి నియోజకవర్గ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు ఆ గొడవను తీసుకొచ్చి జనసేన పార్టీకి రుద్దాలనే విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో గ్రూపుల్లో పెట్టిస్తా ఉన్నారు. ఆ గొడవకి అసలు జనసేన పార్టీకి సంబంధం ఏంటని చెప్పేసి నేను సూటిగా దూలం నాగేశ్వరరావు గారిని అడుగుతున్నాను. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆఫీసులో ఒక 15-20 పేరాలు రాసుకుని పిల్ల రౌడీలు ఇది మాట్లాడుతూ ఉన్నారు. మీకు మేము గట్టిగా ఒకటే చెబుతా ఉన్నాం. మేము ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేస్తే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఇబ్బందులు పడతారని చెప్పి తెలుపుతున్నాను. అది దూలం నాగేశ్వర అడ్డా కాదు, ఇది కైకలూరు నియోజకవర్గం ఎన్డీఏ జనసేన పార్టీ అడ్డా అని చెప్పేసి నేను ఈ పత్రికా విలేకరుల సందర్భంగా మీ అందరికీ కూడా చెబుతా ఉన్నాను. నీ గురించి మేము మాట్లాడాలంటే చాలా ఉంది. కైకలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. నీకు బతుకు తెరువు చూపించినటువంటి బాతుల నాయుడు గారు ఆ రోజుల్లోనే నువ్వు పూలు పళ్ళు అమ్ముకుంటారంటే 100 రూపాయలు తీసి నీకు ఇస్తే ఆ 100 రూపాయలతో రాజమండ్రి అట్టించి వెళ్ళి కాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుని బతికిన నువ్వు, అదే కుటుంబం నాయుడు గారు కనీసం వార్డు మెంబర్గా పోటీ చేస్తే ఆయన్ని ఓడించాలని చెప్పేసి 70-80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నిన్ను. మరి అదే సేనాధిపతి అని అంటున్నావు. మరి సేనాధిపతినే మరి గ్రామాలన్నింటికి పంపించి మనం ఒకటి ఎప్పుడు మనకి ఈ అవకాశం రాలేదు, ఈసారి తప్పితే మనకి ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఈ అవకాశం రాదని చెప్పేసి అదే సేనా శ్రీనివాసరావుని అన్ని గ్రామాలకి పంపించి మరి దూలం నాగేశ్వరరావు గారికి అన్ని పార్టీలు కలిపి ఓట్లు వేయాలి అని కొంచెం ఫండర్ కలెక్ట్ చేసింది అదే సేనా శ్రీనివాసరావు కాదా? మరి ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నల్లకొక్క తెల్లకొక్క అన్నావు. సేనా శ్రీనివాస్ గారు నల్లకొక్క అన్నావు, మరి స్వర్గీయులు మంగినేని పోతురాజు గారిని తెల్లకొక్క అన్నావు. మరి అదే మంగినేని పోతురాజు గారిని వెనకాల పెట్టుకుని ఆర్థికంగా ఉపయోగించుకుని నువ్వు మరి చిరు వ్యాపారస్తులందరూ కూడా బతికే మార్కెట్ సెంటర్ని మరి ఆడ కొడుకుకి కూతురికి ఆ రోజు నీకు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి నువ్వు కట్టబెట్టింది నిజం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను దూలం నాగేశ్వరరావు గారు. మరి సామాన్యుడు బండి శ్రీనివాసరావు ఒక ఎంపీపీగా ఎదిగిన వ్యక్తిని నువ్వు సతీష్ అనే వ్యక్తితో దారుణంగా కొట్టించింది నువ్వు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 4 మండలాల్లో సోషల్ మీడియా ప్రతినిధులు పెట్టుకుని ఏదో జనసేన పార్టీ తరఫున సింపతిగా ఒక పోస్టు పెట్టినందుకు కోరుకొల్లుకు చెందిన అందే రాముని కేసు పెట్టించి ఇవాళకి కూడా కోర్టు చుట్టూ తిప్పుతుంది నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను ఏంటి ఇంకా నువ్వు నీతికి నిజాయితీ గురించి బతుకుతా ఉంటావు. నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు కానీ జనసేన పార్టీ టికెట్ ఎవరికైనా సరైన వాళ్ళది వస్తే నువ్వు ఆ రోజునే 50-60 వేల మెజార్టీతో ఓడిపోయేవాడు. అందరూ కలిసి చేస్తే కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, నీకు ఓటేయడం ఎవరికి ఇష్టం లేదు. అందరూ కలిపి డొనేషన్స్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఓటేస్తే 10,000తో ముక్కుతా గెలిచిన పరిస్థితిని ఇది.
కైకలూరు నియోజకవర్గ ప్రజలు అంతా మంచివాళ్ళు అంటే కైకలూరు ప్రజలు నువ్వు అమాయకుడు అని చెప్పి నేను పూలు కాయలు అమ్మానని చెప్పేసి నువ్వు సింపతిగా ఉన్నావని చెప్పి సర్పంచిని చేశారు. అదే సర్పంచిని నిన్ను చేసిన కమ్మిలి విఠలరావు గారిని నగర పంచాయతీ విషయంలో కొట్టడానికి వెళ్ళావు. ఆయన కూతురు రిసెప్షన్ చేసుకుంటా ఉంటే రిసెప్షన్ కూడా చేసుకొని కూడా పోలీసులు పెట్టి పెద్ద మనిషి ఆయన వయసుకు గౌరవించాలి. ఆయన కూతురు రిసెప్షన్ కూడా చేసుకోనివ్వకుండా కొడతా నడుగుతా అని చెప్పేసి అరే ఎక్కడన్నా ఫంక్షన్ కాకేదా ఎందుకు ఫంక్షన్ కాకేశారని దుర్భాష మాట్లాడి కుటుంబం అంతటితో కలిసి ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా సరే కార్డు ఇస్తే వెళ్ళి దూరం నాగేశ్వరరావు మా ఇంట్లో వాడు మా కుటుంబ సభ్యుడు లాగా నువ్వు నటించి మరి 2019 ఎలక్షన్లో నువ్వు గెలిచిన తర్వాత అంతకు ముందున్న నాగేశ్వరరావు గారికి ఇప్పుడున్న నాగేశ్వరరావు గారికి తేడా చూసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి పిలిచి 45,000 పైచిలుకు మెజార్టీతో గెలిపించారంటే అది నువ్వు చేసిన తప్పులు కాదా అని చెప్పేసి నేను నిన్ను డైరెక్ట్ గా అడుగుతున్నాను. నేను మరి ఆ రోజున దానిగూడెం విషయంలో పగటి పూటేమో అక్కడ వాళ్ళందరినీ పలకరించి వస్తున్నావు, రాత్రి పూటేమో కాపు నాయకులందరికీ ఫోన్ చేసి అదేంటి ఎలా జరిగింది ఇదేంటి అలా జరిగింది అని చెప్పి నువ్వు పలకరించి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం నువ్వు చేయట్లేదా అని చెప్పేసి నేను సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా. నేను రంగా గారి బొమ్మకి పేట రాసిన విషయంలో నువ్వు కైకలూరు నువ్వు వచ్చి నువ్వు సింపతి తెలియజేయాలి. కళ్యాణి మండలం మొత్తం మీద 5-6 లేరు, నువ్వు నియోజకవర్గం మొత్తం మీద పోయి చేసుకొచ్చి అక్కడ ఏదో ఇష్యూ క్రియేట్ చేద్దామని చూసావు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి మరి ఆ పాలాభిషేకం చేసి దాని దోషులు కఠినంగా శిక్ష దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అక్కడ అయిపోయింది. ఆ సబ్జెక్ట్ కట్ చేస్తే అక్కడ సబ్జెక్ట్ అంతా కూడా అయిపోయింది. మళ్ళీ దానిగూడలో ఒక నెల రోజుల నుంచి నలుగురు అటు నలుగురు ఇటు నలుగురు మధ్య జరుగుతున్న గొడవని దాని పెద్ద గొడవ కానీ చేసింది మీరు కాదని చెప్పేసి నేను అడుగుతున్నాను. దానికి పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటి చెప్పండి. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో కూడా మరి పవన్ కళ్యాణ్ గారి సమాధానం చెప్పాలి, న్యాయం చేయాలని చెప్పేసి అన్నారు. మరి తోట మహేష్ నీ అనుచరుడు, నీ ముఖ్య అనుచరుడు మరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దానికి నువ్వేం చెబుతావు చెప్పు. ఇప్పుడు అదే ప్రకారంగా పేపర్లన్నీ కూడా తీసి ఇప్పుడు చదువు మేము చెబుతాం. మనం మాట్లాడామంటే అర్థం పర్థం ఉండాలని నాగేశ్వర గారు ఛాలెంజ్ చేసి చెబుతున్నా నేను. నువ్వు అందరినీ కూడా కట్టుదిట్టం చేసి ఎక్కడ కూడా ఇంట్లో పరిస్థితులు రానివ్వకుండా నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని కూడా ఎనామస్ చేసిన రోజునే నీ మాట మేము ఎవరు కూడా వినలేదు. నువ్వు గ్రహించావు. కోరుకోలు సర్పంచ్ ఎంపీటీసీ జనసేన, రుద్రవరం ఎంపీటీసీ జనసేన, ఎస్ఆర్పి అగ్రహారం కాళపాలెం సర్పంచ్ జనసేన అనేక చోట్ల పోటీ పెట్టావు. బలంగా చెబుతున్నావు. నువ్వు గాని నీ కుటుంబ సభ్యులు గాని తల కింద మొగ్గలేసినా సరే, మీరు ఎన్ని డ్రామా కవులు చెప్పినా సరే ఈ నియోజకవర్గంలో ప్రజల మనసులో మీరు లేరు. ఖచ్చితంగా మీరు 1-2 లక్షల మెజార్టీ అవతల వ్యక్తి మీరు ముంచున్నట్లయితే ఎనాబస్ అవుతుంది తప్పించి మీకు ప్రజలు మీకు ఓట్లు వేయడానికి ఏ కులమైనా సరే సిద్ధంగా లేదు. ఒక నాయ బ్రాహ్మణ పాపం చనిపోతే దాని సంబంధం ఏంటి, సంబంధం లేని ఇష్యూస్ లో అల్లరాల చేసేసి కైకలూరు మొత్తం నాశనం చేసేసింది మీరు కాదా? రాజకీయాల్లో ఉండాలంటే హుందాతనంగా చేయండి. నాగేశ్వరరావు గారు ఎంత ఎట్టగారంగా మాట్లాడతారంటే మీరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మేడం సతీమణి గారికి ఆరోగ్యం బాగోక హైదరాబాద్ లో ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటే మీరు ఎంత వ్యంగ్యంగా ఆవిడకి హెల్త్ బాగోలేదు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటారా లేదా అమెరికా తీసుకెళ్తారా అనేది ఆరోగ్యం బాగోని వ్యక్తుల మీద కూడా మీరు అంత నీచంగా అది మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరోనా వచ్చిందని చెప్పేసి అందరూ కూడా బాధపడ్డారు. అదేంటి ఇలా రావడం ఏంటి అని చెప్పేసి మీ గురించి ప్రార్థనలు కూడా చేశారు, గుళ్ళకి వెళ్ళారు, చర్చిల్లో చేశారు. ఒక ఆరోగ్యం బాగోని మనిషి మీద మీరు ఆ మాటల ఇదే కామినేని శ్రీనివాస్ గారు ఏనాడైనా సరే మీ గురించి ఒక మాట మాట్లాడారని చెప్పి మీరు నిరూపించండి. మీరు బ్రోకర్ అన్నారు, లఫూట్ అన్నారు, భైరవపట్నంలో ఏమేమి మాటలు మాట్లాడారో మీరు చెప్పండి. గాంధీ బొమ్మ సెంటర్ లో మీరు నుంచుని మైక్ తీసుకుని మీ నోటి పెట్టల ద్వారా అని చెప్పేసి మీరు ఏం మాట్లాడారో మీరు గుర్తించండి. ఆయన ఎమ్మెల్యే అయినా కూడా ఆయన హుందాతనం చూడండి. ఆయన డాక్టర్ చదివిన వ్యక్తి. ఎక్కడైనా సరే మీ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ ఒక్క మాట మాట్లాడారని నాగేశ్వరరావు గారు ఈ సంస్కృతి ఎక్కడ తీసుకెళ్దామని చెప్పి మీరు అనుకున్నారు. 5 ఏళ్ళు మీరు పరిపాలించారు, మళ్ళీ వెంటనే మీకు ఎలక్షన్లు వచ్చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి చోట కూడా మీరు పెట్టిన గొడవలే కదా. అసలు ఎందుకు ఈ కులాల మధ్యన గొడవలు పెట్టి నాశనం చేద్దాం అనుకున్నారు? కృష్ణా జిల్లాకు చివరగా ఉండి వెస్ట్ గోదావరికి మొదటగా ఉన్నాయి కైకలూరు నియోజకవర్గం. కైకలూరు ప్రాంతం అంటే ప్రజల అందరికీ కూడా రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది, మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. లేకుండా విద్వేషాలు రచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీరు ఇదే కొల్లి రాంబాబు మరి గోళ్ల కొట్టించి ప్యాకెట్ ఆడిస్తున్నాడని చెప్పేసి మీరు
మరి నిన్న మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు అదే కొల్లిరాంబాబు మీకు మీ ఎలక్షన్లో మీకు చేయలేదా? మీకు చేసాడా లేదండి? మరి అప్పుడు గుర్తు రాలేదా? నిజంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం పోలీసు వారు విపరీతంగా ట్రై చేస్తా ఉన్నారు. డిఎస్పీ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, సిఎల్ కానివ్వండి, ఎస్ఎల్ గారు అందరూ కూడా వీరు కఠినంగా ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఆ మూమెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా శిక్ష ఖచ్చితంగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు దగ్గర నుండి శిక్ష పడే కార్యక్రమం చేస్తారు. ఆయనకి కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేదు. ఆయన ఈ 78 ఏళ్ల వయసులో ఆయన మంచి చేయడానికి ఈ నియోజకవర్గానికి వచ్చారు. అందరూ పిలిస్తే భవిష్యత్తులో ఏదో మీ అబ్బాయిని ఎమ్మెల్యే చేయడం కోసం ఇప్పటి నుంచి విషయాల్ని జిమ్మేసేసి గొడవలు పెట్టడం అంటే అది సాధ్యం కాని పని అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకొకసారి ఎలాంటి అవాకులు చవాకులు మీరు పేలితే జనసేన పార్టీ తరఫున ఒక సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, వెనకాల ఉన్న వ్యక్తులైనా సరే ఒకసారి మీరు మంచి చెడలు ఆయనకు గుర్తు చేయండి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న కైక్లూరులో 5వ తారీఖున వినాయక చవితి నిమగ్నం సందర్భంగా ఒక ఇద్దరు కుర్రవాళ్ళ మధ్య లేకపోతే ఇద్దరు మధ్య జరిగిన గొడవని దాన్ని ఒక పార్టీకో ఒక కులానికో ఆమోదించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే జనసేన పార్టీ ఎప్పుడు కూడా దళిత సోదరులకి దగ్గరగా ఉండే పార్టీ. మా పవన్ కళ్యాణ్ గారు ఎంత స్వచ్ఛతతో రాజకీయం చేస్తున్నారో అలాగే ప్రతి నాయకుడు కూడా జనసేన పార్టీలో మాకు బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అన్నా కానీ ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలుపరచడంలో కానీ మేము జనసేన పార్టీ తరఫున ఇప్పుడు ముందుంటాం. మొన్న జరిగిన గొడవలో ఏదో ఒక పార్టీకి ఒక కులానికి అంటగట్టి మన డిఎన్ఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పరిమాల జనసేన పిల్ల రౌడీలు, జనసేన పార్టీ రౌడీలు అని మాట్లాడటం జరిగింది. అసలు జనసేన పార్టీ పిల్ల రౌడీలు అనడానికి నువ్వు 2019 నుంచి 2024 వరకు నువ్వు కైక్లూరు నియోజకవర్గంలో గ్రూపులు మెయింటైన్ చేయడం కానీ అప్పుడున్న నీ వెనకాల ఉన్న పిల్ల రౌడీలు ఏమైపోయారు? అప్పుడున్న నువ్వు మెయింటైన్ చేసిన పిల్ల రౌడీలు చాలామంది పేరుతో సహా చెప్తే వాళ్ళు ఏమైపోయారు? అసలు ఆ సంస్కృతి తీసుకొచ్చింది నువ్వు. ముఖ్యంగా దళిత సోదరులు అంటే జనసేన పార్టీకి అత్యంత ఇష్టంగా చూసుకుని మేము అన్నదమ్ములకు మళ్ళీ కలిసి ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. అది కాకుండా దీంట్లో కాపు కులస్తులు ఇటు దళిత కులస్తుల మధ్య గొడవ అని ప్రతి మీడియాలో రావడం కానీ మొన్న డిఎన్ఆర్ గారు చెప్పడం కానీ జరిగింది. దళితులు కాపులు అనేది ఎప్పుడు కూడా అన్నదమ్ముల స్వభావంలాగా ఉండటం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి డిఎన్ఆర్ గారు దానికి ఎన్ని బొమ్మలైనా అల్లుతారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు చేసినప్పుడు రాజకీయం ఎలా ఉందనేది పోలీస్ స్టేషన్లు ఎలా మ్యానిపులేట్ చేయగలిగారు, పోలీస్ స్టేషన్లో మీ రాజ్యాంగం ఎలా అమలయ్యింది, అవన్నీ మీరు దగ్గరుండి చూసిన వాళ్ళం. నువ్వు మొన్నటిదాకానే కాపులు ఓట్లు వేయలేదు, కాపు కులస్తులు నాకు ఓటు వేయలేదు అని కాపుల్ని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఓడిపోయినాక దళితులు మా మనుషులు దళితులు కాపులు కొట్టారు లేకపోతే జనసేన నాయకులు కొట్టారని దాన్ని మళ్ళీ నువ్వు రాజకీయంగా వాడుకోవడం జరుగుతుంది. నువ్వు కలలు కనడం మానుకుని భవిష్యత్ వర్తమానంలోకి వచ్చి చూస్తే ఇవాళ ఉన్న పరిపాలనకి నువ్వు చేసిన పరిపాలనకి మేమే నిదర్శనం. నువ్వు చేసిన రౌడీయిజం, నువ్వు కొంచెం నేను జాంకాయలు అమ్మాను, నేను పువ్వులు అమ్మాను, దాంతోనే పైకి వచ్చాను అని చెప్తున్నావు. మేము అన్ని కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే, మేము నీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే నీ అదృష్టం ఏంటంటే మేమందరం కుమ్ము కాస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యో, నువ్వు తొక్కమట్టి మేము ఇంకా కిందకి వెళ్ళిపోయాం. ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా సరే. నేను మొన్న నువ్వు మాట్లాడుతూ ఏదో ఒక పుస్తకంలో చాప్టర్స్ చెప్పినట్టు చెబుతున్నావు. నువ్వు పుస్తకంలో రాసుకుని, ఎందుకంటే నువ్వు దెబ్బతిన్నాడు కాబట్టి నువ్వు చాప్టర్స్ చదవాలి. నీ చేతిలో, నీ కొడుకు చేతిలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నీ వినయ్, దాని ప్రత్యక్ష సాక్షి నేను. ఇవాళ నువ్వు 45,000 ఓట్ల మెజార్టీతో నీ ప్రత్యర్థి కామినేని శ్రీనివాస్ గారు గెలిచారంటే కారణం ఏంటంటే నీ నెత్తి మీద నువ్వు చేయి పెట్టుకున్నావు. ఇంకొకసారి
ఈ విషయాల్లో జన సైనికులను కానీ నువ్వు ఈ రాజకీయం కోసం జనసేన మీద గతంలో కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కుక్కదావ ఖర్చుకుని గోదావరి ఇస్తున్నారు, జన సైనికులందరూ కుక్కదావ ఖర్చుకుని గోదావరి ఇస్తున్నారు. గొడవ జరిగిందంట. అది ఏ విధానం జరిగినా అది పార్టీకి పులివే ప్రయత్నం జరుగుతుంది. మీరు వెళ్ళి దాన్ని చూడండి అంటే ఆ రోజు డిపార్ట్మెంట్ అంతా కూడా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారిని రావద్దన్నా కానీ కాదు, మా అధినాయకుడి గారు చెప్పారు, మేము వెళ్ళి ముందు పరామర్శించాలని. మన శ్రీనివాస్ గారు అందుబాటులో లేకపోతే ఏలూరు హాస్పిటల్కి వెళ్ళి పలకరించి వాళ్ళందరికీ కూడా మేమున్నాం జనసేన తరఫున, ఈ గొడవలో ఎలాంటి వాళ్ళు ఉన్నా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించి వచ్చారు. అది మా జనసేన పార్టీ చిత్తశుద్ధి అంటే అదే నువ్వైతే అవసరమైతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు కట్టించేవాడు. నీ సంగతి తెలవంది ఎవరికి? దానికి మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఒక 4-5 వేసుకుని కూర్చుంటున్నావు. వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ అయిన తర్వాత మేము గనక డోర్లు తెరిచినట్టయితే ఆ 4-5 కూడా ఉండేవాళ్ళు కాదు. మా అధినాయకుడు చెప్పింది కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక ప్రామిస్ చేసుకుంది, కష్టపడిన వాళ్ళు పార్టీలో కష్టపడిన వాళ్ళు ముందు ఉండాలి, కష్టపడిన వాళ్ళు అందరూ ఉండాలి, వాళ్ళకి మనం ప్రాధాన్యత ఇవ్వాలని ఒక్క రీజన్తో మేము తలుపులు తెరవకపోవడం వల్ల ఆ 4 నీతో కూర్చుంటున్నారు. ఆ 4 చూసుకుని మన బలుపును చూసి వాపు అనుకుని ఫీల్ అయ్యేవనుకో ఆ ఉన్నది కూడా ఊడిపోద్ది. దయచేసి నీకు గట్టిగా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముఖంగా చెప్పేది ఏంటంటే మేము పడ్డ బాధకి మాకు రివెంజ్ తీరలా. మీరేమనుకుంటున్నారంటే ఎలక్షన్ అయిపోయింది, రేపొద్దున రివెంజ్ తీరిపోయింది, ఇంకొకసారి అన్నయ్య బావ మావ అని మాట్లాడితే అయిపోద్ది అనుకుంటారు. మా లోపల అలాగే ఉంది. కాకపోతే మేము సంస్కారవంతుడైన నాయకుడు దగ్గర అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మా కామినేని శ్రీనివాస్ గారు మధ్య ఉండడం వల్ల మేము ఎక్కడా కూడా మాట్లాడలేకపోతున్నాం, మా బాధని వ్యక్తం చేయలేకపోతున్నాం. అలాగే దళిత సోదరులకి ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే మొన్న దెబ్బలు తగిలిన దానవాయిగూడ ప్రజలకు కానీ అలాగే కైకలూరు నియోజకవర్గంలో దళిత సోదరులకు అందరికీ చేతులు జోడించి మరీ జనసేన తరఫున తెలియజేసేది ఏంటంటే మేము ఎక్కడా కూడా ఏ కులానికి ఏ మతానికి కూడా మేము వ్యతిరేకం కాదు. అందరూ కలిసి ఉంటేనే మా జనసేన పార్టీ అనేది అందరికీ సుముఖమైన స్థానం కల్పిస్తుంది. ఈ ఘటన విషయంలో జనసేన పార్టీకి మాత్రం కానీ ఒక కులానికి మాత్రం కానీ అంటకట్టొద్దని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా నేను రెల్లి కులస్తుణ్ణి అని ప్రకటించుకుని లేకపోతే నేను ఈ కులస్తుని నా కులంతో సంబంధం లేదని చెప్పిన ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల ఈ విషయాన్ని ఒక పార్టీకి లేకపోతే ఒక మతానికి అంటకట్టకుండా దీని మీద సర్వత్రా ఎంక్వైరీ జరిగి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ పైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాని తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ శిక్ష పడే విధంగా జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే డిఎన్ఆర్ గారు ప్రతిదానికి కూడా ఈ పార్టీ ఏం చేయలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కామినేని శ్రీనివాస్ గారు ఇక్కడ ఉండట్లేదు అని ఏదో ఎన్ని తప్పులు చేస్తే ఇవాళ మీరు ఈ పరిస్థితికి వచ్చారనేది ప్రజెంట్లోకి రండి. అలాగే ఆ చెరువు లీజ్ ఎక్స్టెన్షన్ విషయంలో 3 సంవత్సరాలు అయిపోయినాక మేము బతిమలాడితే కాదు 3 సంవత్సరాలు కాదు నాకు 6 సంవత్సరాలు ఇచ్చావు, నీ చేత ఏదో చెప్పుకోమంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే పెద్ద ఆయనతో ఎందుకంటే వాళ్ళతో ఎందుకంటే మీకు నేను ఒకవేళ అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తే మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, మీరు ఒకవేళ కేసు పెట్టినా మేము వాళ్ళ వైపునే మాట్లాడాల్సి వస్తుందంటే 3 సంవత్సరాలు లీజ్ అదే కంటిన్యూ చేశారు. సరే 3 సంవత్సరాలు అయిపోయింది, మన ఎలక్షన్కి ఇంకో 9 నెలలు చెరువు లీజ్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగండి, ఒక 6 సంవత్సరాలు చెరువు చేసి 9 నెలలు 100 ఎకరాల చెరువు లీజు వదిలేస్తే ఎవరన్నా తీసుకుంటారా? అప్పుడు సంవత్సరానికి 30 లక్షల రూపాయలు లాస్ చేశారు, ఫైనల్గా ఇంకో 40 లక్షల రూపాయలు చెరువు విషయంలో లాస్ చేశారు వదిలేసి. దీనికి ఏదో నీతులు వదిలిస్తా చెరువు పట్టేసేవాడు. చెరువు మొన్న కామినేని శ్రీనివాస్ గారు దాన్ని పట్టి ఒకవేళ నిజంగా ఎక్కడ ఇబ్బంది పెడతారని మీరు ఎంతమంది రాయబారాలతో పంపించారో అప్పుడేమో కామినేని శ్రీనివాస్ గారు, ఇప్పుడేమో శ్రీనివాసు లేకపోతే నీ ఇష్టం వచ్చిన భాష. చాలా ఇప్పుడుకైనా నువ్వేదో ఇక్కడ అయిపోయింది, కైకలూరులో అయిపోయింది, నువ్వేదో ఏంటంటే నాకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారో ఏలూరు జిల్లా నేను ప్రెసిడెంట్ని అనే ఒక ఉద్దేశంలో ఉంటున్నట్టున్నావు, ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటున్నట్టున్నావు. ఇక్కడ అయిపోయింది. జిల్లా ప్రెసిడెంట్ ఏంటంటే ఇక్కడ మొండిగా చెప్పాలంటే ఏది లేకపోతే ఏదో శాస్త్రం ఉంది. ఇక నేను పచ్చిగా మాట్లాడితే మా పెద్ద ఆయనకి మాట ఇచ్చి వచ్చాం మేము ఇక్కడికి. ఎందుకంటే మేము ఏది అసభ్యంగా మాట్లాడము, ఇచ్చేది ఏదన్నా కానీ
దళిత సోదరులు మా అన్నదమ్ములతో సమానం అని తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెడుతున్నాం. మేము వాళ్ళకి ఎప్పుడు అండదండలుగా ఉంటాం అనే ఒక ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం. లేకపోతే మేము మాట్లాడే భాషకే నీకు రెండింతలు మాట్లాడగలం, నీకు రెండింతలు సమాధానం చెప్పగలం. ఒకవేళ భయపడేవాళ్ళు జన సైనికులు అంటే ఏదో నిన్న కొంతకాలం మళ్ళీ అయిపోయింది. సంవత్సరాల ముందు ఎలక్షన్ అయినాకేమో ఇదంతా 3 కూటమి పార్టీ 3 పార్టీలు ఓ సంవత్సరంలో ఏళ్ళ కుమ్ములాడుకుంటారు, విడిపోతారు, తర్వాత మాట్లాడదాం అని అన్నారంట. అది అవ్వట్లా. ఇప్పుడు మీ స్లోగన్ ఏంటి? ఇంకో 2 సంవత్సరాలు ఉంది, ఏదో చేసేద్దాం, ఏదో పీకేద్దాం, వరుస పెట్టేద్దాం అంటారంట. మీ జీవితంలో రాసి పెట్టుకోండి. ఇక్కడ కైకలూరు నియోజకవర్గంలో రాక నిజంగా చెప్పాలంటే కాపు సోదరులకి ఒక అవకాశం వచ్చింది. దాన్ని నువ్వు చీకాపు అనేదాన్ని చేసావు. దాన్ని మేము ఇప్పుడు నిలబెట్టుకుంటాం. జనసేన తరపు నుంచో లేకపోతే పార్టీల తరపు నుంచో అందరం కలిసి ఉంటాం. మేము మా పార్టీని, మా కులాన్ని ప్రేమించుకుంటాం, పార్టీని కూడా గౌరవించుకుంటాం, ఇతర కులాలను గౌరవించుకుంటూ వెళ్తామని చెప్తూ ఉంటే నువ్వు మళ్ళీ కులాల మధ్య స్విచ్ పెడుతున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు భవిష్యత్తులో మళ్ళీ రాజకీయ ఇదనేది లేకుండా ఉంటుంది. దానికి గట్టిగా గుర్తు. ఇంకో విషయం ఏంటంటే మీకు గట్టిగా చెప్పేది, ఇక్కడ జరిగిన ఆ రోజు 5వ తారీఖు జరిగిన వెంటనే మా అధినాయకుడు సోషల్ మీడియాలో ఎవరన్నా గుడ్ మార్నింగ్ పెట్టనిచ్చావా? సోషల్ మీడియాలో మీరు వాడే సోషల్ మీడియా నీకు మండలానికి 4 సోషల్ మీడియా నెట్వర్క్ పెట్టుకునే జీతగాడు, నీకు 4 జీతగాళ్ళను పెట్టుకుని ఎవరినన్నా గుడ్ మార్నింగ్ కానీ కనవా పార్టీ వాళ్ళు కానీ కనవా నీకు వ్యతిరేకంగా ఉన్న కులస్తులు కానీ ఎవరినన్నా గుడ్ మార్నింగ్ అని పెట్టనిచ్చారా? పోలీస్ స్టేషన్లు మీరే, దెబ్బ తగిలినోడి మీద కేసులు కట్టిన చరిత్ర మీరు. హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వచ్చినా కానీ దెబ్బ తగిలినోడి మీద కేసులు కట్టించిన చరిత్ర మీరు. ఈ చరిత్రకు తూట్లు పొడిచి మీ చరిత్రకు చెదలబట్టేస్తే ఇవాళ కామినేని శ్రీనివాస్ గారు 45,000 మెజార్టీతో గెలిచారు. అలాగే దళిత సోదరుణ్ణి నువ్వేదో దళితుడిని ఇలా చేశారు అలా చేశారు నీ ఏదో సానుభూతి కపట నాటకాలు చేస్తున్నావు. స్టేషన్లో పట్టుకుని ఒక దళిత సోదరుని కొట్టారు, దానికి ఎక్కడైనా కేసు కట్టనిచ్చావా? ప్రతి విషయంలో ముదిరేపల్లి తీసుకున్న ముదిరేపల్లి మండలంలో ఇళ్లు పడగొట్టించడం, వాటర్ ప్లాంట్లు మూపించడం, నువ్వు చేసిన దానికి ఎక్కడైనా ఒక్కళ్ళ మీద కేసు ఫైల్ అవటం ఉందా? దయచేసి డిఎన్ఆర్ గారు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా జనాలు చూస్తున్నారు. నువ్వేదో నేను ఎంత స్వచ్ఛమైన వ్యక్తిని, నాకు కామినేని శ్రీనివాస్ గారు ఎలా చేశారు, నువ్వు అందితే జుట్టు, నీ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. చేపల చెరువు మొన్న ఇంకొకటి నీ సబ్జెక్టులో చేపల చెరువు విషయం ఎత్తుకోవచ్చు. నా చేపలు పట్టేశారు రౌడీ మోకలు వేసుకున్నాను. అదే ప్లేస్లో కామినేని శ్రీనివాస్ గారు లేకుండా నువ్వు ఉంటే నిజంగానే చేపలు పట్టేసేవాడు. దానికి నిదర్శనం నేను. నీకు 2016లో మీ అబ్బాయికి నీకు ఎందుకంటానంటే మీరు 3 ఎమ్మెల్యేలు నీ ఇంట్లో. ఫస్ట్ ఎమ్మెల్యే నువ్వు, 2వ ఎమ్మెల్యే వినయ్, 3వ ఎమ్మెల్యే శ్యాము. దానికి నేనే నిదర్శనం. ఒకళ్ళకి తెలిసి ఒకళ్ళకి తెలియకుండా జరిగేది ఏముండదు. నేను పడ్డా ఇబ్బంది ఇవాళ ప్రెస్ మీట్ నేను చాలాసార్లు కామినేని శ్రీనివాస్ గారు ఎంత క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా చెప్పాలంటే చాలాసార్లు ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని ఆయన చేతులు కట్టేసి బొమ్మరిల్లు ఫాదర్ మళ్ళీ మమ్మల్ని చేతులు కట్టేసి వస్తున్నారు. లేకపోతే ఈ పాటికి నీకు చాలా చాలా రకాలుగా చూపించేవాళ్ళం, సినిమా చూపించేవాళ్ళం. ఆయన ప్రతిసారి ఎక్కడా కూడా అసభ్యంగా మాట్లాడొద్దు, మైక్ మాకు ఇవ్వడం, మమ్మల్ని కింద నుంచి నువ్వు మాట్లాడొద్దు అమ్మా అనడం. మా బాధ ఎక్కడైనా చెప్పుకుందాం, బాధ వాళ్ళతో ఓపెన్ చేద్దామంటే ఈ సంవత్సరంలో మమ్మల్ని ఎక్కడా కూడా నువ్వు అని కూడా అనొద్దన్నారు. ఇవాళ కూడా మాకు ఆ సంస్కారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ సంస్కారం 13-14 సంవత్సరాల బట్టి నేర్పారు. దానివల్ల ఇవాళ కూడా చాలా హుందాగా మాట్లాడతామని ప్రెస్ మీట్ పెట్టాం. ముఖ్యంగా నీకు చెప్పేది ఏంటంటే చేపల చెరువు గురించి మొన్న పిల్లరౌడీలతో పట్టించేశారు, మీ దత్తపుత్రులతో పట్టించేశారు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రకాడపాటు కలుగుతుంది. నేను 2016లో మీ అబ్బాయికి చెరువు ఇచ్చాను, 100 ఎకరాల కోడూరు. దీనికి రేపు పొద్దున ఎవడన్నా నోరెత్తి అలా జరగలేదు ఇలా జరగలేదు ప్రెస్ మీట్లు పెట్టాడని మాట్లాడాలంటే దానికి ఓపెన్ ఛాలెంజ్. మీరు దానికి నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. మీరు మళ్ళీ నోరు తెరిచి ఇది జరగలేదు, ఇది అన్యాయం, ఇది అబద్ధం అని ఎవరన్నా మాట్లాడారనుకో దానికి పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పడ్డా బాధ ఇవ్వలేదు. నువ్వు ఎమ్మెల్యేకే గెలిచి నేను పూలు అమ్మాను, మేము అమ్మి నేను 2016లోనే BMW కార్ మెయింటైన్ చేశాను. మా పరిస్థితులు అన్నీ ఉన్నతంగానే ఉన్నాయి. మీరు చేసిన పనులకి నేను 2017 కాడి నుంచి ఫైనాన్షియల్గా కొంచెం చేపల చెరువు రొయ్యల చెరువు ఇబ్బంది పడుతున్న టైంలో నీకు 100 ఎకరాలు లీజుకి ఇస్తే మీ అబ్బాయికి 3 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటే
ఎవరైనా సరే అగ్రిమెంట్ రాసుకున్నాక ఇక్కడ అందరికీ సోషల్ మీడియా రూపేనో లేకపోతే అందరూ ఆక్వా రైతులు ఉన్నారు ఇక్కడ చాలా మంది. చెరువు లీజ్ అయిపోయిందని నేను ఎక్స్టెన్షన్ చేయమని వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను వెళ్తే 77,000 లీజ్ ఇచ్చా. ప్రూఫ్ ఇప్పుడు ఉన్నాయి. 77,000 లీజ్కి ఇస్తే నేను 100 ఎకరాలు 77,000 లీజ్ చొప్పున ఇస్తే అయిపోయినాక 3 సంవత్సరాల తర్వాత వెళ్తే నాకు చెరువు లాస్ వచ్చింది, నేను లాస్ వచ్చిన చెరువు వదలను, నీ చేతనైనోడికి చెప్పుకో, నీ చేతనైంది చేసుకో అని మాట్లాడింది మీ అబ్బాయి కదా. మీకు తెలియదప్పుడు నేను ఎంతమందితో మొరపెట్టుకుని నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా, నన్ను కొంచెం సేవ్ చేయండి అని నేను ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళాను మీకు తెలీదా? మీకు అప్పుడేం కనపడలేదా? అప్పుడేమో కాపులు చులక, అప్పుడేమో దళిత నాయకులు కొట్టించు, ఇప్పుడేమో నీకు ప్రేమ కారిపోతుంది. అలాగే రేపు నుంచి జరిగేది ఏంటంటే మేమందరం కూడా ఎన్డీఏ కూటమిలో కలిసికట్టుగా ఉండే ప్రయత్నం ఉన్నాం. ఇప్పుడు దాకా అయితే ఉపేక్షించాం, ఇక ఇప్పుడు నుంచి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మీకు ఎలాగో అలవాటు, ఎందుకంటే దున్నపిల్లలు ఎన్నిందంటే దూడను కట్టంటారు అనే సామెత మీకు అలవాటు. ఎవడో చెప్పినా ఎవడో చెప్పకపోయినా మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడడం, 4 నొక్కులు నొక్కడం, మళ్ళీ బయలుదేరి రావడం మీకు అలవాటు. ఇప్పుడు నుంచి వచ్చామా, వాళ్ళని మాట్లాడామా, తిన్నామా, బయలుదేరామా అన్నదే చూసుకోండి. రాజకీయం అనేది ఎక్కడన్నా మీరు మాట్లాడినట్టు కానీ జనసేన మీద కానీ ఎన్డీఏ కూటమి మీద కానీ అలాగే మా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారి మీద కానీ ఎక్కడన్నా ఒకవేళ అవాకులు చవాకులు పేలే ప్రయత్నాలు జరిగితే ఈ ప్రెస్ మీట్ తర్వాత మీకు గట్టిగా నొక్కి చెప్పేది ఏంటంటే మీ వెనకాల చెంచాలు బయలుదేరుతాయి. రేపు నుంచి 1-2 చెంచాలు ఎగుత్తి ఆ రోజు ఇలా జరగలేదు అలా జరగలేదని. మేమైతే నిజాయితీతో మా దెబ్బ తగిలిన విధానంతో మీరు చేసిన ఇబ్బందులతో మాట్లాడుతున్నాం. అవతల ఇబ్బందులు లేకుండా మాట్లాడి మీరు ఇలాగే ప్రవర్తిస్తానన్నారనుకో అప్పుడు మీరు వేరే పరిణామాలు చూడాల్సి వస్తుంది. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసింది కోరుతున్నాం. అలాగే ప్రతి నా దళిత సోదరుడికి కూడా ఈ విషయం మీద మీరు అవగాహన తెచ్చుకుని రాజకీయ నాయకులు ఇప్పుడున్న ఈ డిఎన్ఆర్ గారి మాటలేని మీరు ఎవరు కూడా ఇది చేయొద్దు. ఈ విషయంలో ఎవరున్నా ఏ స్థాయి మనుషులున్నా కానీ శ్రీనివాస్ గారు శిక్ష పడేలాగా చేస్తారు. నిజంగా ఎంక్వైరీ కరెక్ట్గా చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఏంటి బాబు మీ కైకుల్లో ఏంటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే అసలు ఏమి లేదురా నాయన, మాకు ఒక రావణాసులు లాంటి ఒకడు ఉన్నాడు, ఆడు చెప్పే శాస్త్రం తప్పితే ఇక్కడ ఏం జరుగుతులేదు. మీరు కైకులూరులో ఈ 175 నియోజకవర్గాల్లో కైకులూరులో జరిగిన అభివృద్ధి చూడండి. మీరు గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేయలేని పనులు రైతాంగానికి కాలంలో కిక్కీస్కర్లో దాదాపు ఒక 20 అడుగులు ఎత్తు మొలిచిపోయినాయి వాళ్ళ 5 సంవత్సరాలు. అలాంటి 5 సొంత డబ్బులు నియోజకవర్గంలో కొద్దిగా డీసీలు వీళ్ళందరూ కలిసి సారం అన్ని తీసుకొచ్చి ఎంతో ఇదిగా కాలువలు కానీ అన్నీ చేసుకొచ్చాడు. రోడ్డు ఎక్కడో గుంట్లో ఎక్కడ నీళ్లు పోసుకున్న వాళ్ళు బయట వెళ్ళాలన్నా కూడా అంత ఇబ్బంది పడిపోయాడు. అలాంటి రోడ్లు కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి పనులన్నీ ఆయన ఎక్కడో వాళ్ళకి ఆయన పేరు వచ్చేస్తుందని ఏదో చేసేస్తాను కొడుకులో బాబు పక్కన పడి మాలాంటి వాళ్ళందరూ ముంచేసాడు. మాకు చెరువులు ఓటాలు ఇచ్చేసి ఆ డబ్బులు మొత్తం తెంగేశాడు. అవన్నీ పోయినాయి. అవన్నీ రాకుండా వెళ్తే నీ శాతరంగా చేసుకుంటే మీకేం ఇచ్చింది. మా ఎలక్షన్లో మీరందరూ మా చేశారా? ఎలక్షన్లో మీ చేస్తుందంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన మా పార్టీ ఆయన చేసుకున్నాం మేము. మీరు కనీసం ఊళ్ళోకి వెళ్ళి కమ్యూనిటీలో లాగేసరి రకరకాల గొడవలు పెట్టేసి ఊళ్ళో 4 ఫ్లెక్సీలు వేసుకుంటే ఆ డయంలో ఆ ఫ్లెక్సీలు చింపేసి పోలీసులు చెబితే మా మీద కేసులు పెట్టించాడు. ఒక బాధ కాదండి, వాళ్ళ కైకులూరు నియోజకవర్గంలో గత హయాంలో నరకం చూశారు. నరకం చెప్పుకోలేని బాధలు. ఇవాళ శుభ్రంగా ఈయన పాలనలో నిజంగా శ్రీరామరాజ్యం మేమైతే చూడాల. ఆ పాలనలో ఎలా ఉందో న్యాయం ధర్మం ఎలా వెళ్ళింది అలా శ్రీనివాస్ గారి హయాంలో వెళ్తున్నాయి. వెళ్ళేదానిలో రావణాసులాగా మధ్యలోకి వచ్చేసి రకరకాలుగా గొడవలు పెట్టేస్తుంది. బాబు మీ బాబు కొడుకు ఒకటే చెప్పేది, శుభ్రంగా జరుగుతున్న పాలన. తర్వాత మీరు పోటీ చేస్తే చేసుకోండి. శుభ్రంగా మీరుంటే దేవుడికి కర్ణిస్తే మీరు గెలవచ్చు. ఇప్పుడు ఇలా మీరు రోజు పెట్టారంటే కనీసం మీకు సీటు కూడా రాదు. మీకు అదొకటి గుర్తుపెట్టుకోండి. జనాలతో మనకు ఓటు వేసినా ఎగిపోయినా వాళ్ళని ఒక జనంగా చూడండి, మనుషులుగా చూడండి. 2 కులాల మధ్య అన్నాదమ్ముల్లాగా కైకులూరు నియోజకవర్గంలో ఎస్సీ సోదరులు కాపులు ఎప్పుడైనా గొడవలు పడాలా? ఊర్లో చిన్న ఉంటే ఉండొచ్చు. ఇది స్టేట్ మొత్తానికి తీసుకొచ్చేస్తున్నారు. ఎక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ ఉన్న చంద్రబాబు గారు
ఎక్కడ ఉన్నా మరి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ తిట్టించేస్తున్నారు. ఈయన ఇన్ని బాధలు పడుతున్నాడు. ఇక్కడ అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్తుంటే మీ నచ్చినట్టు ఆ మూల 10 మందిని ఈ మూల 10 మందిని గొడవలు పెట్టేసి రకరకాలుగా చేస్తున్నారు. దయచేసి అవి మానుకోండి, లేకపోతే మీరు నియోజకవర్గంలో కూడా ఉండలేని పరిస్థితి మీకు వస్తుంది. గతంలో వీళ్ళెవరూ మెదలకుండా కూర్చున్నారు, ఇక నుంచి అలా లేదు. ఇన్ని రోజుల నుంచి బాధలే పడ్డాం, ఇంకా పడే ఓపిక లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యేలో కనపడుతుందా? ఎందుకంటే విలేజ్లో మీరు అలా చేస్తున్నారు. ఈయన ఎందుకంటే ప్రతిదీ కూడా ధర్మంగా చూస్తున్నాడు. అది పక్కన పెట్టించి మేమందరం వెళ్ళి ఆయన కాలం పడే చూసుకోండి. ఆ కేసులు బయటకు వచ్చినాయి అనుకోండి, మరో జగన్మోహన్ రెడ్డి లాగా అవుతారు మీరు. అవన్నీ పక్కన పెట్టి ఆయన వయసుకి గౌరవం ఇవ్వండి. ఆయన ఏ రోజు కూడా మిమ్మల్ని ఏ రోజు ఎమ్మెల్యే గారు అన్న మాట అన్నాడు. మీరు అన్న మాటలో గతంలో ఎలక్షన్ ముందు నిజంగా ఆయన పడుకునేవాడు శుభ్రంగా, ఎలక్షన్కి వచ్చేవాడు కాదు. మీరు బూతులు తిట్టి ఆయన ఎలక్షన్లో నిలబెడతానికి చేసుకున్నారు. మళ్ళీ మీరు అదే ఆ సంస్కృతి మళ్ళీ ఉందంటే లైఫ్లో మీరు ఎమ్మెల్యే గేటు దాటినవారు పవన్ కళ్యాణ్ అన్నారు. మీరు అసలు కైకలూరు నియోజకవర్గం సీటే రాదు మీకు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజైనా సరే క్రమశిక్షణలో నడుచుకొని జనం పక్కన ఏ పార్టీ అయినా అందరినీ గౌరవిస్తూ నేర్చుకోండి. మీ గౌరవం మీకు వస్తుంది. గౌరవం దాటారా భగవంతుడే చూసుకుంటాడు. ఏమనుకుంటున్నారు మీరు? పైనుంచి పాపం చేసినట్టు పాపంగానే చూస్తాడు, పుణ్యం చేసినట్టు పుణ్యంగానే చూస్తాడు. మీరు మంచి చేసుకోండి. ఈ రోజైనా మీ జాతకం బాగుంది, లేకపోతే ఎలా జరగాలి అలా జరుగుతుంది. అన్నీ భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు లాంటి శ్రీనివాస్ గారు కూడా అన్ని భరిస్తున్నాడు. ఇక నుంచి శ్రీనివాస్ గారు లిమిట్ దాటే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. అది తెచ్చుకున్నారనుకో ఇక ఆయన ఇప్పటి వరకు ఎవరిని మీరు అసలు మాట్లాడొద్దు అంటాడు. ఇప్పుడు మేము ఆయన తెలకుండా వచ్చాం, అలాది ప్రెస్ మీట్ పెడితే మీరు వద్దున పెట్టొద్దు, వాళ్ళు రకరకాలుగా ఉంటాయి అంటాడు ఆయన. మేము అయినా మెదలకుండా కూర్చొని ఏదో మేము నిన్నేదో మాట్లాడదామని మాత్రం రాలా. మేము పేద నియోజకవర్గంలో శృతి మించిపోతుంది. మీ మాటలే నమ్ముతున్నారు జనాలు, అది నిజం కాదు. ఈ మీడియా మిత్రులందరికీ తెలుసు. గతంలో మీరు చేసిన అరాచకాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెద్దల్ని, బీసీ సోదరుల్ని, ఎస్సీ సోదరుల్ని, కాపుల్ని మొత్తం ఒకలా కాదు మీరు కేసులు పెట్టిన వాళ్ళే కేసులు పెట్టించి కొట్టించారు. అవన్నీ మర్చిపోవాలి ఎవరు జనాలు. మీరేదో చెబుతుంటే మేమేదో చిన్న చిన్న రౌడీలు తయారయ్యారో శ్రీనివాస్ గారు పోషిస్తున్నారన్న. శ్రీనివాస్ గారు ఈ రోజు వరకు తప్పు జరిగితే ఎవరినైనా ఇంట్లో పిలిచి నానా మీరు వెళ్ళొద్దు, మీరు అవి సినిమాని కేకలేసి అలాంటి తప్పు చేసిన నా ఇంటిలో దెంగేయండి అవతలకి అంటున్నాడు. మీరు అలా ఉంటుందా? మీరు మీదకి వచ్చేస్తున్నారు ఇవాళ కూడా. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.